సో గాయ్స్ యూట్యూబ్లో షార్ట్ అప్లోడ్ చేసిన వెంటనే మనకైతే వ్యూస్ రావు. వ్యూస్ రాకుంటే మనం ఏం చేస్తామంటే షార్ట్ ప్రమోట్ చేస్తాం. షార్ట్కి మనం ఏం చేస్తామంటే ప్రమోట్ చేస్తాం. ప్రమోట్ చేస్తే మనకి ఏం కావాలా? డబ్బులు తగులుతాయి. కంపల్సరీ డబ్బులు తగులుతాయి కదా. ప్రమోట్ చేస్తే డబ్బులు తగులుతాయి కదా. మనం డబ్బులు తగలకుండా మనం ఫ్రీగా బూస్ట్ ఎలా చేయాలి? సో ఫ్రీగా బూస్ట్ ఎలా చేయాలైతే మీకైతే చెప్తాను. కంపల్సరీ లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. కంపల్సరీ ఇలాంటి టాపిక్ ఎవరు చెప్పరు. సో ఈ టాపిక్ అయితే మిస్ చేసుకోకండి. సో ఈ షార్ట్ని ఎలా బూస్ట్ చేయాలి? కొన్ని షార్ట్స్ అయితే బూస్ట్ ఇప్పుడు కొంత క్రియేటర్స్ ఏం చేస్తారంటే షార్ట్ని డబ్బులు పెట్టి బూస్ట్ చేసుకుంటారు. కంపల్సరీ అది వాళ్ళకి 1 మిలియన్ 2 మిలియన్ 10 మిలియన్ 15 మిలియన్స్ వ్యూస్ వస్తాయి కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టి బూస్ట్ చేసుకుంటున్నారు కదా. సో మనం ఫ్రీగా బూస్ట్ ఎలా చేయాలి? కొన్ని న్యాచురల్ పద్ధతిలో మీకు చెప్తున్నాను. కంపల్సరీ ఈ కొత్త క్రియేటర్స్కి అయితే 10-20 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి కదా మన షార్ట్స్కి. కంపల్సరీ మీకు అయితే వ్యూస్ కంపల్సరీ వస్తాయి. మీరు చూడండి, ఇలాంటి టిప్ అయితే మీరు చూడండి అన్నమాట. టిప్ అయితే మీరు పాటించండి. నేను చెప్పే టిప్ అయితే కంపల్సరీ చేయండి అన్నమాట. సో అట్లా అన్నమాట. సో చిన్న రిక్వెస్ట్ నాది ఏంటంటే, ఇప్పుడు చూడండి ఈ టాపిక్ అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు 1 డే గ్యాప్ ఇస్తున్నారా? 1 డే గ్యాప్లో 1 డే గ్యాప్ ఇచ్చి ఒక షార్ట్ అప్లోడ్ చేస్తున్నారా? వీక్లీలో 2 షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారా? అలాగే కంటిన్యూ చేయండి. విత్ ఇన్ ఒక డే 2 డేస్ గ్యాప్లో మీరు ఒక షార్ట్ అప్లోడ్ చేసినరా, అది మీకు వర్కౌట్ కాదు. కంపల్సరీ టిప్ అయితే గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది మర్చిపోకండి. ఇప్పుడు చూడండి, ఈ రోజు అప్లోడ్ చేసిన ఒక షార్ట్, సపోజ్గా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ రోజు ఈ షార్ట్ అప్లోడ్ చేసిన అనుకోండి, నెక్స్ట్ డే గ్యాప్ ఇచ్చింది అనుకోండి, థర్డ్ డే మీరు షార్ట్ అప్లోడ్ చేస్తున్నారా, కంటిన్యూ చేయండి. థర్డ్ డే అంటే 1 డే గ్యాప్ 1 డే ఇట్లా. లేదు వీక్లీలో 2 షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారా, వీక్లీలో 2 షార్ట్స్ అప్లోడ్ చేస్తే కంటిన్యూ అలాగే చేయండి. అది రెగ్యులర్ అప్లోడ్ చేస్తున్నారంటే రెగ్యులర్ చేయండి. ఇది ఒక చిన్న టిప్ అన్నమాట. కంపల్సరీ ఇలా కంపల్సరీ ఫాలో అవ్వండి. ఇది ఒక టిప్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి, మీరు షార్ట్ అప్లోడ్ చేసిన వెంటనే అయితే మీరు షేర్ చేయకండి. మీరు ఏదైతే షార్ట్ అప్లోడ్ చేసిన లింక్ ఉంటుంది కదా, షార్ట్ మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ అయింది. ఇక్కడ చూడండి స్క్రీన్ రికార్డ్లో. సో మీరేం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ షార్ట్ అయితే అప్లోడ్ చేస్తారు కదా. షార్ట్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు మీ ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా. కంపల్సరీ ఆ మీ ఫ్రెండ్స్ మొబైల్ తీసుకొని ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, షార్ట్స్ అప్లోడ్ చేస్తారు కదా, అప్లోడ్ చేసిన వెంటనే మీరు ఏం చేయాలంటే సెర్చ్ చేయాలా. ఎక్కడ సెర్చ్ చేయాలా? ఇక్కడ మీరు షార్ట్స్లో వెళ్ళండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపిస్తాను. ఇక్కడ సెర్చ్ చేయాలా. ఎక్కడ ఇక్కడ షార్ట్స్ ఉంది కదా, ఈ షార్ట్స్కి క్లిక్ చేయండి. షార్ట్స్ క్లిక్ చేస్తే మీకు ఏమొస్తాయి అంటే సెర్చ్ వస్తుంది. ఈ సెర్చ్ వస్తే ఏం చేయాలంటే, ఇక్కడ మీకు ఇంకోటి ఏం కనిపిస్తుంది, ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి సెర్చ్ బార్ కనిపిస్తుంది. ఈ సెర్చ్ బార్కి మీరు ఓకే చేసుకోండి. ఈ సెర్చ్ బార్లో మీరు ఓకే చేస్తే ఏమవుతుంది అంటే, మీదైతే ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్ నేమ్ ఇక్కడ సెర్చ్ చేయండి. నాదైతే సన్నీ తెలుగు వీడియోస్ ఉంది. సన్నీ తెలుగు వీడియోస్ ఉంది కదా, సన్నీ తెలుగు వీడియోస్కి నేను ఇక్కడ ఓకే చేసుకుంటా. సో ఓకే చేస్తే మనకి ఇక్కడ ఏమనిపిస్తుంది, ఇక్కడ షార్ట్స్కి వెళ్ళండి. షార్ట్స్కి వెళ్తే ఇక్కడ మనకు షార్ట్స్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. అంటే లేటెస్ట్ షార్ట్స్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన వెంటనే మీరు ఏం చేయాలంటే, ఇక్కడ షార్ట్స్కి మీరు ప్లే చేయాలన్నమాట. వేరే మీ ఫ్రెండ్ మొబైల్లో ప్లే చేయాలన్నమాట. 1 టైం 2 టైం 3 టైం 4 టైం చూడండి, ప్రాబ్లం లేదు. ఇట్లా ఈ షార్ట్ కంప్లీట్ అయిందా, నెక్స్ట్ ఇంకొక షార్ట్ చూడండి, ఇంకొక షార్ట్ చూడండి. అంటే మీరు ఎంత మ్యాక్సిమం చూడాలనిపిస్తే అంత షార్ట్ చూడండి, మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇదొక రకం అయిపోయింది. నెక్స్ట్ రకం ఏం చేయాలంటే, చూడండి ఇక్కడ సర్చ్ బార్లో ఇక్కడ సేమ్ శ్రీనివాస్ టెక్ అఫీష్ సన్నీ తెలుగు వీడియోస్. సో సేమ్ టైప్ చేయాలా. ఇక్కడ సేమ్ వెళ్ళాలా. సెకండ్ టైప్ కూడా సేమ్ అట్లనే షార్ట్స్ వెళ్ళాలా. సో మీకు వీలైతే చూడండి, ఇట్లా చూడండి, మీకు వీలైతే చూడండి. సో రికమెండ్ చేస్తుంది షార్ట్స్ అనేది. సో ఇది ఫ్రీ బూస్ట్ అన్నమాట. ఫ్రీ బూస్ట్ అంటే కంపల్సరీ మీకు డబ్బులు తలగాయి. ఇలాంటివి చేసి చూడండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే, మీకు ఇందులో మెయిల్ ఐడీస్ ఉంటాయి, కొన్ని మెయిల్ ఐడీస్ ఉంటాయి. ఇందులో ఏవైతే మెయిల్ ఐడీస్ కొత్త అంటే కొన్ని క్రియేట్ చేసి ఉంటాయి కదా, అందులో నుంచి చేంజ్ కండి మెయిల్. ఇప్పుడు ఈ మెయిల్ ఐడితో చూసింటారు కదా, సెకండ్ మెయిల్ ఐడితో ఇంకొకటి చూడండి అన్నమాట. ఎట్లా చూడాలా? ఈ ఫోన్లో మెయిల్ ఐడీస్ ఉంటాయి కదా, అందులో నుంచి కూడా చూడొచ్చు. ఎలా అంటే 1 టైమే చూడొచ్చు, 2 టైం చూడకండి. 2 టైం చూస్తే కూడా మీకు అనేది అల్గోరిథం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఆడియన్స్ రిటెన్షన్ అనేది మీకు పెంచాడన్నమాట. సో అంటే ఇంప్రెషన్ పంపడన్నమాట. అట్లా మీరు చేయకండి కంపల్సరీ. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మెయిల్ ఇట్లా చేంజ్ చేసుకోండి. ఇట్లా చేంజ్ చేసుకొని ఏదో ఒకటి చేంజ్ చేసుకోండి. ఇట్లా చేంజ్ చేసుకొని మీరు ఏం చేయాలంటే, సో ఇక్కడ ఇంకా సెర్చ్ బార్లో వెళ్ళండి. సన్నీ తెలుగు వీడియోస్ సెర్చ్ చేసి, సో సెర్చ్ చేస్తే మన ఛానల్ వస్తుంది. సెర్చ్ చేస్తే ఇంకా సేమ్ ఇట్లనే చూడండి, బూస్ట్ చేయండి.
సో ఇంతే, మీరు సేమ్ ఇంతే, వేరే ఏం చేయకండి. నెక్స్ట్ ఇట్లా బూస్ట్ చేయండి, వీలైనంత సేపు చూడండి, మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సో ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ ఇంకొక మెయిల్ ఐడి ఉంటుంది కదా, ఇంకొక మెయిల్ ఐడితో ఏం చేయాలంటే చూడండి, ఇంకొక మెయిల్ ఐడికి మీరు అంటే ట్రాన్స్ఫర్ కాండి, ఇంకోటి చూపిస్తాను, జస్ట్ మీకు చూపించడానికి చెప్తున్నా. ఇంకొక మెయిల్ ఐడితో ట్రాన్స్ఫర్ చేయండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, నా పేరు అంటే సన్నీ తెలుగు వీడియోస్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ ఏం కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఆల్రెడీ సబ్స్క్రైబ్ ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, సబ్స్క్రైబ్ చేసుకున్నామా, సో సబ్స్క్రైబ్ లిస్ట్లో వెళ్ళినామంటే ఇక్కడ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకున్నావు కదా, సబ్స్క్రైబ్ లిస్ట్లో వెళ్ళండి. సబ్స్క్రైబ్ లిస్ట్లో వెళ్తే మనకి ఇక్కడ రికమెండ్ చేస్తుంది ఏంటి, సో ఆ వ్యూ ఛానల్ ఓకే అండి. వ్యూ ఛానల్ ఓకే చేస్తే మనకి ఇక్కడ షార్ట్స్లో వెళ్ళండి. ఈ షార్ట్స్లో వెళ్తే మీకు ఎన్ని షార్ట్స్ చూడాలనిపిస్తే అన్ని షార్ట్స్ చూడండి, ఇట్లా ఎన్ని చూడాలనిపిస్తే అన్ని చూడండి. సో ఇట్లా చూస్తే మనకు షార్ట్స్ అనేది మనకు రికమెండ్ చేస్తుంది. ఎక్కడ రికమెండ్ చేస్తుంది, ఇక్కడ చూడండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ఇక్కడ రికమెండ్ చేస్తుంది. జస్ట్ మీకు హోమ్లో వెళ్ళండి, హోమ్లో వెళ్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇట్లా రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడండి, నా షార్ట్ అనేది ఇక్కడ ఎక్కడైంది రికమెండ్ చేస్తుంది. ఇక్కడ రికమెండ్ షార్ట్స్ అనేది చూడండి అన్నమాట. మీకు వీలైనంత సేపు చూడండి, ఎన్ని షార్ట్స్ వస్తాయని చూడండి. ఇది చూసిన వెంటనే అయితే ఇక్కడ బ్యాక్ వచ్చండి, ఇంకా హోమ్లో వెళ్ళండి. హోమ్కి వెళ్తే ఇట్లా రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే ఇంకొక షార్ట్ అనేది మీకు రికమెండ్ చేస్తుంది, ఎక్కడో ఒక్కొక్కడైతే రికమెండ్ చేస్తుంది, అయితే రాలే ఇంకా. సో ఇట్లా రికమెండ్ చేస్తుంది, రికమెండ్ చేసి అలా చూడొచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడండి వస్తుంది, రాలేదు. సో అంటే కొన్ని షార్ట్స్ నేను ఎక్కువ చూడలే కాబట్టి నాకు రాలేదు. సో మీరు అట్లా చూస్తే రికమెండ్ చేస్తుంది అన్నమాట. ఇదే ఒక పద్ధతి. థర్డ్ పద్ధతి అయితే వచ్చి చూడండి, ఇక్కడ సర్చ్ బార్ ఉంది కదా, సర్చ్ బార్ అదొకటి మీరు ఇట్లా ఎక్కువ శాతం అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ చూడండి సన్నీ తెలుగు వీడియోస్ ఉంది, సెర్చ్ చేసి కంపల్సరీ ఇట్లా చూడండి, సెర్చ్ చేసి చూడండి. ఎందుకంటే సెర్చ్ చేస్తేనే మీకు మీ షార్ట్ అనేది వైరల్ అవుతుంది. లేకుంటే సెర్చ్ చేయకుంటే మీ షార్ట్ అనేది షేర్ చేసారు అనుకోండి, అది బూస్ట్ కాదు, ఓన్లీ ఆడియన్స్ రిటెన్షన్ అయితే పెరగదు అన్నమాట. అట్లా ఒకటి చూడండి. సో ఇప్పుడు షార్ట్స్లో వెళ్ళండి, ఎంత వీలైతే అంత చూడండి అన్నమాట. ఇట్లా చూడండి, కంపల్సరీ చూస్తేనే మీకు అనేది వ్యూస్ వస్తాయి, మీకు మీ షార్ట్ అనేది బూస్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇలా చూడండి అన్నమాట. చూస్తే మీ ఛానల్ అనేది కంపల్సరీ గ్రో అవుతుంది. మీ షార్ట్ అనేది బూస్ట్ అవుతుంది. విత్ ఇన్ మీకు 10 days లో మీకు చూడండి కంపల్సరీ బూస్ట్ అవుతుంది. నేను గ్యారంటీ ఇస్తున్నా, నేను ఇందులో చేస్తున్నా కాబట్టి మీకు గ్యారంటీ ఇస్తున్నాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, మీ షార్ట్ అనేది క్వాలిటీలో ఉండాలి. క్వాలిటీలో ఉంటేనే షార్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. మీ షార్ట్ అనేది ఇంకా ఎంటర్టైన్మెంట్లో ఉండాలి. కొన్ని ఇప్పుడు జోక్స్ షార్ట్స్ చేస్తున్నారు కదా, అలా చేయండి, ట్రై చేయండి. కొంచెం టైం పడుతుంది, కానీ కొంచెం టైం పడితే మంచిగా షార్ట్ అనేది కొంచెం టైమే పడుతుంది కదా, జోక్స్ షార్ట్స్ తీయడానికి. అట్లా కూడా తీసి మీరు మంచి షార్ట్స్ తీసి అప్లోడ్ చేయండి, మీకు వ్యూస్ కంపల్సరీ వస్తాయి అన్నమాట. ఓకే, ఇది షార్ట్ మీకు బూస్ట్ చేయడం. ఫ్రీగా బూస్ట్ ఎలా చేయాలంటే ఇలా బూస్ట్ చేయాలి కంపల్సరీ, అంటే ప్రమోట్ చేయకుండా ఇలా బూస్ట్ చేసి చూడండి, మీకు తప్పకుండా వ్యూస్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇంతవరకు అయితే చూసారనుకుంటున్నా. తప్పకుండా ఇంతవరకు చూస్తే మాత్రం కంపల్సరీ మీ షార్ట్ అనేది క్వాలిటీలో అప్లోడ్ చేయండి అనమాట. ఓకే, ఇలాంటి వీడియోస్ అయితే నేను చేస్తాను కంపల్సరీ. ఇలాంటి షార్ట్ ఎలా బూస్ట్ చేయాలో ఇంకా కొన్ని అయితే చేస్తాను టిప్స్ అయితే మీకు. అప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.